నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఈయనైతే అరెస్ట్ అవ్వడం జరిగింది. సరే, ఇన్నాళ్ళు ఎందుకు ఉపేక్షించారు బా అని చెప్పి ఈ యొక్క కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎన్నో నెలలుగా ఈ బాధ పడతానే వస్తున్నారు. ఎందుకురా అంటే ఈయన నోటికి అడ్డు అదుపు అనేదే ఉండదు. ఎక్కడ పడితే అక్కడ, ఏ మీడియాలో పడితే ఆ మీడియాలో అవాకులు చవాకులు బేలడం అనేది ఈయనకు తెలిసినటువంటి ప్రవృత్తి. దాంట్లో ఏమాత్రమైన లాజిక్ ఉంటుందా, లేకుంటే ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయా, లేకుంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా జీవో తీసుకొని పేపర్ తీసుకొని ఏమైనా మాట్లాడతారంటే అలా మాట్లాడు. అన్ని అడ్డగోలు మాట్లాడడము, అన్ని వితండవాదాలు చేయడం. ఫర్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే, మొన్నటికి మొన్న ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈయన అన్నటువంటి మాట ఏంది, నేను పెద్ద మంచి మెసేజ్లు ఉంటే తప్ప నేను సినిమాలకు పోను అని చెప్పి ఈయన అనడం. అంటే ఆ నోటి దురుసు, నోటి దోలన ఎక్కువ అనమాట. కండ కావరంతో వచ్చేటువంటి నోటి దోలని స్పష్టంగా చెప్పచ్చు. ఒక పక్క అమ్మటి రాంబాబు ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆల్ ద బెస్ట్ ఓజీ టీం అని చెప్పి ఆయన సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్తారు. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్ బేస్ చేసుకొని అమ్మటి రాంబాబు వైఎస్ఆర్సీపీని ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఏది దాన్ని చాక్కుంటానే వస్తున్నాడు. ఆ పార్టీలోనే ఇమిడున్నాడు. ఆ పార్టీ కోసం ఎంత దూరమైనా పోతాడు, ఎంత ఎక్స్టెంట్కైనా పోతాడని చెప్పి ఆయనే వృద్ధుడైనటువంటి అమ్మటి రాంబాబు కూడా అనేక మాటలు చెప్పినాడు. కానీ పిల్ల వయస్కుడు అయినటువంటి ఈ కారుమూరి వెంకటరెడ్డి ఆ పైనోళ్ళని పక్కనోళ్ళని చూసి నేర్చుకోకపోగా పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా అటువంటి అడ్డగోలు మాటలు, స్వయంగా ఈయన మాట్లాడినటువంటి మాటలు, సాక్షిలో మాట్లాడినటువంటి మాటలు, ఆ రోజున ఓజీ సినిమా మెసేజ్ లేదు కాబట్టి నేను చూడను, చిచిచి అట్లాంటి సినిమాలకు నేనేది పోయేదని చెప్పి ఆ నోటి దురుసు మనం ఖచ్చితంగా గ్రహించాలా. అయితే నేను ఆ మాట మళ్ళీ రెండోసారి ఎందుకు చెప్పినానంటే, అదే సాక్షిలో అక్కడ ఉన్నటువంటి యాంకర్ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. జనరల్గా వాడుక భాషలో ఒక సామెత వాడుతూ ఉంటారు. ఆ సామెత ఏంటంటే, అణువు కాని చోట అధికులమన రాదు అని చెప్పి. అక్కడ స్వయంగా సాక్షికి సంబంధించినటువంటి ఆ విలేకరి లేకుండా ఉంటే ఆ యాంకర్ ఎవరైతే ఈశ్వర్ ఉన్నారో ఆయనే పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయన ముందు ఈయన మళ్ళీ కుప్పి గొంతులేయడం, ఇలా ఒక మంచి చెడు లేకుండా ఎక్కడేం మాట్లాడుతున్నాం తెలియకుండా వైసీపీ పార్టీకి డ్యామేజ్ చేస్తానే వచ్చాడు. మరోసారి ఏం చేశాడంటే, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించి మాటలు ఎత్తుకున్నాడు. ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే. గతంలో 5 ఏళ్లలో వాళ్ళటువంటి మాటలు మాట్లాడడం వల్లే దాదాపు 700 పై చిలుకు పైన సోషల్ మీడియా కీచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఏది నోటీసులు తీసుకొని పోలీస్ స్టేషన్లకు హాజరవడం, కొంతమంది అరెస్ట్ అవ్వడం ఇలా జరుగుతూ వచ్చింది. దాన్ని బట్టి కూడా ఆయన బుద్ధి తెచ్చుకోకపోగా ఏమన్నాడంటే, నారా బ్రాహ్మణి గారిపైన, నారా భువనేశ్వరి గారిపైన, నారా లోకేష్ గారిపైన, నారా చంద్రబాబు నాయుడు గారిపైన, వాళ్ళ కుటుంబ విషయాలపై నేను మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే, కోడలు, అదేవిధంగా బాబు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి గారు, అదేవిధంగా ఆయన కొడుకు బాబు గారిని బాగా చూసుకోవట్లేదంట, ఆయనకి అన్నం కూడా పెట్టట్లేదంట. ఏమన్నా మాట్లాడారా నాయన వెంకటరెడ్డి? గతంలో మనం చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక ఉంగరం ఉంటుంది. అది ఆయనకి బీపీ ఏ లెవెల్లో ఉన్నది, పల్స్ ఏ విధంగా కొట్టుకుంటుంది, ఆ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నది, అసలు ఆయనకి ఎనర్జీ ఏ లెవెల్లో ఉన్నది, అసలు ఈరోజు ఏమైనా పనిచేసేదానికి అసలు ఆస్కారం ఉందా లేదా, ఇట్లా ప్రతి నిరంతరం ఆయన ఆరోగ్యం పైన మానిటర్ చేస్తూనే ఉంటారు. పక్కన ఒకటో ఇద్దరు ఉండేటువంటి ఒక టీం ఉంటుంది. ఆ కంప్యూటర్, ఆ సర్వర్ ఎన్ని దాన్ని బేస్ చేసుకొని, ఆ ఉంగరాన్ని బేస్ చేసుకొని చూస్తూ ఉంటారు. అంత ఆరోగ్యంగా చూసుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు. దాన్ని మర్చిపోయి, దానే కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు డీకోడ్ చేసింది. అసలు లేనిపోయిన అనవసరమైన ఇష్యూనన్నీ తీసుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా కేవలం కూటమి పార్టీ నేతలకే కాదు, కూటమి పార్టీ కార్యకర్తలకే కాదు, ఏకంగా వైసీపీ కార్యకర్తలు సైతం చిర్రెత్తుకునే విధంగా ఆయన చికాకు తెప్పిస్తూ వచ్చాడు. అనవసరమైన సబ్జెక్ట్స్ ఎందుకు? ఇప్పుడు పీపీపీ మోడల్ అంటున్నారు, దానిపైన మాట్లాడరా సక్రమమైన దగ్గర సబ్జెక్ట్ ఉంటే? అలా ఉండదు. సరే, ఒకరోజు మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. వన్ ఫైన్ సండే బయటకు వచ్చి చిన్నపాటు ఒక ట్యాబ్ తెచ్చుకొని అసలు బేస్లెస్, అసలు పీపీపీకి సంబంధించి అసలు ఆయన దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందా, అసలు ఎందుకు ఈయన అధికార ప్రతినిధి చేశారని చెప్పి ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు చెవులు కొరుకున్నారు. సరే, ఈయన ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయినాడనేది మెయిన్ పాయింట్. మొన్న నేను చెప్పినట్టు 40 ఏళ్ల వ్యక్తి సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసరో, ఆయన గతంలో తిరుమలలో పనిచేసేవాళ్ళు. తిరుమలలో ఆ రోజున పరకామండలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, 100 కోట్లు కొట్టేయడం కావచ్చు, ఈ వ్యవహారం పైన ఆయన కంప్లైంట్ పెట్టాడు. ఆ రోజున కంప్లైంట్ పెడితే చెట్టు కింద పంచాయతీ చేశారు. చెట్టు కింద పంచాయతీ అంటే ఏకంగా లోక్ అదాలత్లో పోయి దాన్ని సెటిల్మెంట్ చేశారు. 12 కోట్ల సెటిల్మెంటు. అంటే ఈయన ఆల్రెడీ కొట్టేసినటువంటి 400 కోట్లు 300 కోట్లు గాలికి ఎగిరిపోతాయి అనమాట. ఇన్ని లెక్కాచారంలోకి రాదు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు ఆ 100 కోట్లు దండుకున్నారు. ఈయన సంపాదించినటువంటి ఫ్లాట్లు కూడా దండుకున్నారు. ఎవరు? రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ పరకామిణిలో ముఖ్య అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుడి దగ్గర డబ్బులన్నీ దండుకున్నాడు. ఆయనే పెద్ద దొంగ. దొంగ దగ్గరే గజి దొంగలు కొట్టేశారు 100 కోట్లు. ఆ వ్యవహారం పైన ఈయన కంప్లైంట్ పెడితే ఈ రోజున కూటమి పార్టీలో అధికారంలోకి రావడం వల్ల ఆ కేసుని ముందుకు తీసుకెళ్లే విధంగా సతీష్ కుమార్ గారిని కూడా
ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదో దానికి అందించండి అబ్బా అని అడిగితే ఆయన ట్రైన్లో బయలుదేరినాడు. అది మనకందరికీ తెలిసినటువంటి వ్యవహారం. ఆయన్ని ఎవరైనా చంపేశారా, అది ఆత్మహత్య అని తేలక ముందే, అసలు ముందే కూసింది కోయిల అన్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం. అదే టైంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈయన కూడా సోషల్ మీడియాలో మాట్లాడు ఏమని, కూటమి పార్టీలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆ సతీష్ కుమార్ని హెరాస్మెంట్ చేసింది, అందుకు ఆయన ఏది ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి. ఆత్మహత్య చేసుకుంటే తల వెనకాల అంత బలమైన గొడ్డలతో కొట్టినంత అటువంటి గాయాలు ఎందుకుంటాయి, లేకుంటే రాడ్లు తీసుకొని కొట్టినంత గాయాలు ఎందుకుంటాయి. తర్వాత రోజు కూడా పోలీసు వారు 2-3 ట్రైన్లో ఏ స్పీడ్లో అయితే ఆయన ఎక్కినటువంటి ట్రైన్ వచ్చిందో తర్వాత రోజు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది 60 అడుగుల దూరంలో ఆయన పోయి మనిషి పడిపోయినాడు. ఆ సతీష్ కుమార్ గారు పాపం ఆయనకి 3 ఏళ్ళ చిన్న బాలుడు ఉన్నాడు. నిర్దాక్షిణ్యంగా అంటే ఆ పరకామణి కేసులో ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆయన చంపేశారు. అది వాస్తవం, అందరికీ తెలుస్తుంది ఈ రోజున. కానీ అది కేవలం ప్రభుత్వ హత్య అంట వీళ్ళు చెప్పడం. అసలు నెంబర్ 1 ప్రభుత్వం హత్య ఎందుకు చేయాలా, ఒకవేళ ప్రభుత్వం హత్య కన్నా చేయాలనుకుంటే అసలు దాని జోలే పోరు కదా. బాబు గారి నైజం మనకు తెలుసు కదా, అసలు బాబు గారి నైజం మనకు తెలుసు కదా. బాబు గారి నైజమే కన్నా జగన్మోహన్ రెడ్డి లాంటిది కన్నా ఇంటే ఇన్ని రోజులు కాదు నీకు అరెస్ట్ అయ్యేదానికి అవకాశం. తొలి 2 నెలల్లోపే అరెస్ట్ ఏంటావు. బాబు గారు అటువంటి చెత్త చెదారాలు జోలికి పాడు. నేను చెప్పినట్టు బురదలో రాయేస్తే మనపైనే పడుతుంది కదా అని అనుకునేటువంటి రకం. అటువంటిది జనరల్గా రాజ్యాంగంలోనూ చట్టంలోనూ కొన్ని విధి విధానాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ నార్మ్స్ ఉంటాయి. వాటి ప్రకారం కోర్టు పరిధిలో ఉన్నటువంటి కొన్ని కేసులు మనం అడ్డగోలుగా ఎట్టంటే అట్ట మాట్లాడేదానికి అస్సలు కాదు, అసలు మాట్లాడకూడదు. నెంబర్ 1 కోర్టు పరిధిలో ఉంటే దాన్ని వేరే విధంగా తీసుకెళ్లాలో అలా ఉంటాయి. తీసుకెళ్లడం అలా చేసినప్పుడు ఎవరైతే అడ్డంగా మాట్లాడతారో వాళ్ళపైన కూడా కేసులు బుక్ అవుతాయి. అదే మాదిర ఒక పక్క ఈ కేసు పోలీసు వారి పరిధిలో ఉన్నప్పుడు అడ్డంగా మాట్లాడినందుకు ఈయనైతే తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన సతీష్ కుమార్ గారు అక్కడ తాడిపల్లి నియోజకవర్గం కేంద్రంగా ఆయన అక్కడే చనిపోయినాడు కాబట్టి ఆయన మరణం పైన ఈయన అడ్డగోలుగా మాట్లాడడం సరే. అరెస్ట్ చేసి ఏదో హెరాస్మెంట్ చేయడానికి కాదు సార్, ఒక మాట చెప్తున్నాను. మ్యాటర్ ఏంటంటే ఈయన తీసుకెళ్ళి సార్ మీరు ప్రభుత్వం హత్య అంటున్నారు కదా, ఏ విధంగానూ ఆ డాక్యుమెంట్లు, ఆ ప్రూఫ్లు, లేకుండా సీసీటీవీ ఫుటేజ్లు లేకుండా నీకు ఏ స్నేహితుడు చెప్పినాడు అవన్నీ మాకు గన ఇన్ఫర్మేషన్ కానీ అందిస్తే మా కేసులో మేము ముందుకెళ్లేదానికి మీరు మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు అని ఈయనకి పోలీసు వారు సపరిమర్యాదలు చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఈయనకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో ఏంది తెలుసా, కూటమి ప్రభుత్వం వేస్ట్ అది ఇది అని మెసేజ్ పెట్టడాలు, దాంతోపాటు ఈయన నెక్స్ట్ ఎలక్షన్స్లో అంట ఈయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుందంట. అంటే ఓపెన్గా రాను కూడా రావచ్చు. ఎందుకంటే ఇలా నోటితో ఉండేటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు బై డిఫాల్ట్ ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తారు. సో ఒక విధంగా ఈ యొక్క వైసీపీలో కొద్దిపాటి మైలేజ్ సాధించగలిగినాడు వెంకటరెడ్డి. అందుకు ఆయనకు ముందుగా అంటారు కదా, ఆల్ ద బెస్ట్ ఏదో చెప్తున్నాను. అదండి ఇవాళ విషయం. ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నా. ధన్యవాదాలు.